ఇప్పుడు మనుషులు అనుకునేది ఏంటంటే, నేనున్నాను, నా చిత్తము నా ఆలోచనలు ఉన్నవి కదా, నేను అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాను, నా నిర్ణయాలను బట్టి నేను ముందుకు వెళతా ఉంటాను అని అంటాం. అయితే ఇప్పుడు సామెతల్లో ఒక మాట అంటూ ఉన్నాడు చూడండి. సామెతలు 19 దగ్గర ఒక మాట ఉన్నది. సామెతలు 1వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏమున్నది అనంటే, ఇదిగోండి, నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే మానవుడి హృదయంలో ఆలోచనలు అనేకమైనవి పుడతాయి. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను అలా చేద్దాం, అనేకమైన ఆలోచనలు పుడతవి. కానీ ఎవరు ఆ తీర్మానాన్ని నిర్ణయిస్తారు? దేవుడే. మానవుడి చిత్తం ఉన్నది, మానవుడి హృదయంలో ఎన్నైనా ఉండనియచ్చు, కానీ ఆఖరికి ఆ మనిషిని నీటి కాలువల యొద్ద నడిపించినట్టు ఎవరు ఆ కాలువను త్రిప్పేది? దేవుడే. ఆ మనిషిని ఎటు తిప్పాలి అన్నది దేవుడే తిప్పుతాడు. అంటే మానవుడి చిత్తము పైన దేవుడి యొక్క చిత్తము అన్నది సార్వభౌమ అధికారం కలిగి ఉన్నది. మానవుడి జీవితం మీద దేవుడి చిత్తముకు ఎక్కువ ప్రమేయం ఉన్నది, దేవుడి నడిపింపు ఎక్కువగా ఉంటుంది. మరి ప్రభువా నా చిత్తము కాదు, మరి నేనేం చేయాలి అని అంటే, వాడు దీనుడిగా మారినప్పుడు ఆయన అంటున్నాడు, నా మార్గాన్ని నీకు బోధిస్తా, నువ్వు కోరుకోవాల్సినవేంటో కూడా నేను నీకు చెప్తా. అంటే మన చిత్తము ఆయన చిత్తానికి లోబడుతూ వెళ్ళిపోతుంది. మనము సంపూర్ణముగా ఆయన అధికారం కిందకు వస్తాం. ఇది ఒకప్పుడు పాపంలో తిరుగుతున్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి ఆయన యొక్క ఆలోచన పరిశుద్ధమైన, నీతి కలిగిన, న్యాయం కలిగినటువంటి పవిత్రమైన చిత్తానికి ఆయన దాన్ని తీసుకొని వస్తాడు. ఇక్కడ ఇదే సామెతలు 16వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర ఒక మాట ఉన్నది చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఒకడు చేయబోవునది తన హృదయంలో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. మానవుడు తన హృదయంలో అనుకున్నప్పుడు, అది రక్షణ పొందిన వ్యక్తి, ఇదిగో ప్రభువా నా హృదయం మారింది, ఇప్పుడు నా కోరికలన్నీ కూడా నీ చిత్తమును బట్టి నేను చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు వాడి నడతను స్థిరపరుస్తాడు. దేవుడు వాడిని చేయి పట్టుకొని నడిపిస్తాడు.